అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశోక్ ట్రావెల్ టైల్. ఈ రోజైతే మనము ఉజ్జయిన్ మహాకాళేశ్వరుడు ఆలయానికి క్షేత్రపాలకుడైన కాలభైరవుడి ఆలయానికి వెళ్తున్నాం. కాలభైరవుడిని దర్శించుకోండి, మన యాత్ర అయితే సంపూర్ణమవ్వదు. అది కాశీకి వెళ్ళినా ఉజ్జయిన్కి వెళ్ళినా కాలభైరవుడి దర్శనం చేసుకున్న తర్వాతనే మన యాత్ర అనేది సంపూర్ణమవుతుంది. మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నట్టయితే ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా. మేము వెళ్ళినప్పుడు కొంచెం రద్దీ తక్కువగా ఉంది కాబట్టి పార్కింగ్ అలా ఖాళీగా కనిపిస్తుందండి. జనరల్గా అయితే కాలభైరవుడి ఆలయం ఎప్పుడూ రష్గా ఉంటుంది. మనం కాలభైరవుడి దర్శనం చేసుకోవాలంటే మినిమం 2 to 3 hours లైన్లో అయితే నిల్చోవాల్సిందే. ఈ ఆలయం ఎంతో పురాతనమైందని, ఈ ఆలయం ఎప్పుడు నిర్మించారు అని చెప్పడానికి కూడా చారిత్రాత్మక ఆధారాలు లేవని చెబుతారు. మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నంతా కూడా దేవాలయానికి వెళ్ళే దారి పొడవునా కూడా మనకి పూజా సామాగ్రి షాప్స్ ఉంటాయి. ఈ పూజా సామాగ్రిలో మనము ఇంటికి తగిలించుకునే దిష్టి బొమ్మలు మరియు కొబ్బరికాయ, పువ్వులు లాంటివి ఇస్తూ ఉంటారు. ఇది 50 రూపీస్కి అక్కడ అమ్ముతూ ఉన్నారండి. దీని పక్కనే మనం చూసినట్టయితే మద్యం షాప్స్ కూడా ఉంటాయి. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, కాలభైరవుడి ఆలయం ఉజ్జయిన్లో స్వామివారికి మద్యాన్ని నివేదిస్తారు అని. ఇది ఒకప్పుడు తాంత్రిక విద్యలకి వాడే ఆలయమట. కానీ సామాన్య భక్తులు కూడా దర్శించుకోవాలనే ఉద్దేశంతో తాంత్రిక విద్యలు అనేది ఆపేసి స్వామివారికి ఉట్టి మద్యాన్ని మాత్రమే నివేదన చేస్తున్నారు. మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నట్టయితే ఇదంతా కూడా క్షిప్రా నది ఒడ్డు. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదండి ఆరెంజ్ కలర్, అదే స్వామివారి యొక్క గర్భాలయం. అంతా కూడా స్వామివారి దర్శనానికి వెళ్ళే దారి పొడవునా కూడా మనకి ఇలా ఫెన్సింగ్స్ అనేవి వేసి ఉంటాయండి. ఇక్కడ అన్ని ఫెన్సింగ్స్లకి ఇలా దారాలు అనేవి చుట్టేసి ఉంటాయి. ఈ ఆలయంలో స్వామివారు చందనంతో అలంకరించబడి ఉంటారు. స్వామివారి ముఖం చాలా పెద్దదిగా, కన్నులు కూడా చాలా పెద్దగా ఉంటాయి. స్వామివారి నోరు తెరుచుకొని ఉంటుంది. ఈ ఆలయంలో స్వామివారికి మద్యాన్ని సమర్పిస్తే ఆ మద్యం ఎక్కడికి వెళ్తుందన్న సంగతి కూడా ఇప్పటి వరకు ఎవ్వరికీ అంతు చిక్కని రహస్యం. అందుకే ఈ ఆలయంలో దర్శనం చేసుకోవడానికి వచ్చే వాళ్ళు మద్యాన్ని తీసుకొని స్వామివారికి నివేదన చేయడానికి వస్తూ ఉంటారు. ఇక్కడి అర్చకులకి ఇచ్చినట్టయితే వాళ్ళు కొంచెం ఒక బిందెలో పోసుకొని మిగతాది వీళ్ళకి ప్రసాదంగా రిటర్న్ ఇచ్చేస్తారు. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది దీపపు స్తంభం. మనము హరసిద్ధిమాత ఆలయంలో చూసాం కదండి, ఇలా దీపపు స్తంభాన్ని ఇక్కడ కూడా సాయంత్రం వేళ వెలిగించి స్వామివారికి బ్రహ్మాండంగా హారతి అనేది సమర్పిస్తారట. మేము మధ్యాహ్నం టైంలో వెళ్ళాం కాబట్టి మాకు హారతి చూసే అవకాశం అయితే దొరకలేదు. ఇదంతా కూడా స్వామివారి దర్శనానికి వెళ్ళే క్యూ లైన్. మీరు చూసినట్టయితే చుట్టుపక్కలంతా కూడా ఎంతో విశాలంగా ఉంటుంది. ఆలయం చాలా పెద్దగా ఉంటుందండి. మీకు తెలిసే ఉంటుంటుంది కాలభైరవుడి యొక్క వాహనము శునకం అని. ఇక్కడ మనము శునకాన్ని కూడా దర్శనం చేసుకోవచ్చు. ఇది గర్భాలయం. స్వామివారు ఇక్కడ కొలువై ఉంటారు. ఇలా మేమైతే కాలభైరవుని దర్శించుకొని రిటర్న్ అయితే వచ్చామన్నమాట. మనము వచ్చే దారి వేరు ఉంటుంది, వెళ్ళే దారి వేరు ఉంటుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ మనం ఎక్కడైతే చెప్పులు అవి వదిలామో అక్కడికి తిరిగి వెళ్ళాల్సిందే. మాకైతే మధ్యలో కాలభైరవుడి వాహనమైన శునకం కూడా కనిపించింది. ఇదే అండి మన వీడియో. ఇంతటితో వీడియో అయితే ముగుస్తుంది. చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.